అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు ఘనతను, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తర్వాత ఆయన సంబేపల్లి మండలంలోని మోటుకట్లలో వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెకు పెన్షన్ అందించి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇల్లు మంజూరు చేయడంతో పాటు అవసరమైన పత్రాలు కూడా అందించారు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సంక్షేమం కోసం చేసిన చర్యలను, తమ ప్రతిజ్ఞలను అమలు చేసే విధానాన్ని మరోసారి ప్రదర్శించారు. ఓకే, ఇంటి జాగా ఇస్తారమ్మా, నీకు ఇంటి జాగా, ఇంటి స్థలం ఇస్తాం. ఇంటి స్థలం ఉంది, ఇస్తున్నారు. ఎంతది 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తున్నాం. ఇల్లు కూడా శాంక్షన్ చేసాం. ఇల్లు కూడా కట్టిస్తారు. దాన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ చేస్తారు. ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ డేస్? 3 months పడుతుంది. ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతావా? 90 days లో కంప్లీట్ చేసి, వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తారు. ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు. నీకు సొంత ఇల్లు కట్టిస్తాం. ఓకేనా? నీకు గ్యాస్ గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం. గ్యాస్ కూడా ఇస్తారు, తీసుకో. అది కూడా అయిపోతుంది అంటే అటు చూడతలే, అటు టాయిలెట్ కూడా లేదన్నారు. మరుగుదొడ్డి కూడా మరుగుదొడ్డి ఇస్తున్నారు ఈ ఇంటికి. నువ్వు ఒక టైలర్ షాప్ ఉంటుంది. సంబేపల్లి మండలం మోటుకట్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అందించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల సమస్యల పట్ల స్పందిస్తూ వారికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇచ్చి ప్రతి నెల 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇంకా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఐటీ ఉద్యోగులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్క్ ఫ్రం హోం చేస్తున్నందున వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులను చూసుకుంటున్నామని ఉద్యోగులు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఐటీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిరుద్యోగులు, దివ్యాంగులు మరియు ఐటీ ఉద్యోగులకు ఆర్థిక భద్రత మరియు ఆదరాభిమానాన్ని అందించే విధానాలను వెల్లడించారు. నేను గత 18 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2001లో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో, మా నాన్న సర్పంచ్గా ఉండే మోటకట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంట్ మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను. 2001 నుంచి 2005 పాస్అవుట్, 18-19 సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్, స్టిల్ వర్క్ చేస్తూ 2020లో నేను మన మోటకట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే 15 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు క్రియాశీలక ఒక నాయకునిగా, ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం వరకు మండలం వరకు సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటూ నెలకు 2,50,000 నా జీతము. గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మీ ప్రొడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారు. ఓల్డ్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్, స్ట్రాంగ్ ప్రోడక్ట్. గుడ్.